Hi madam, hi. Hello, good evening. Breed enti? Sidhu. Sizu. Yes. नाम क्या है? Roman Raj. Roman Raj. Yes. So ఎట్లా ఉంది దీంతో రిలేషన్ మీకు కావచ్చు? See, his relation is like a loving. He always wanted to play with us. He always want to make us, happy. His presence always feels so much good. Okay. Yeah. So why you choose only this breed? Because Sidhu is so loving. Okay. Less maintenance and happy movement. So that is the reason. Easy to carry everywhere. Wherever you want to go, you can take your pet along with you. Okay. Maintenance कैसे रहता है? Maintenance, you have to do daily grooming because we are in the grooming sector, so it is easy for us to maintain the Shih Tzu breed with the hairs. Yes. ఓకే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఇట్లా పెట్ లవర్స్ కి ఇట్లా అంతా ఒక చాట్ ఇక్కడ పెట్టడం ఎలా यहाँ पे बहुत अच्छा लग रहा है, बहुत ही अच्छा लग रहा है. It's feeling very good. We are very happy to be a participating in Petex India. Yearly once it's come and we always be a part of this Petex India. ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ పేరేంటి మీ పేరేంటి నా పేరు హానా హానా హేనా ఓకే వీడి పేరు వీడి పేరు ఆగి Yeah. ఏంటి బ్రీడ్ ఏంటి ఇది యాక్చువల్ గా కాకర్ స్పానియల్ ఓకే ఎట్లా ఉంది దీంతో మీకు ఉన్న రిలేషన్ ఏంటంటే ఏం చెప్తారు సో వీడిని యాక్చువల్ గా మేము 40 డేస్ పప్పి ఉన్నప్పుడు తెచ్చాము యాక్చువల్గా పెంచుకుందామనే తెచ్చాము ఓకే డాడీ వాళ్ళ ఫ్రెండ్ కి పప్పీస్ పుట్టినాయి అంటే దీని ఫాదర్ యాక్చువల్ గా ఇంపోర్ట్ దీని డాగ్ షో కూడా చేసాం మేము ఈజ్ ఛాంపియన్ యాక్చువల్లీ ఓకే 4 ఎందులో ఛాంపియన్ డాగ్ షోలో హైకన్ లో కొట్టినాడు ఏపీకేసీ లో కొట్టినాడు ఓకే చికోటి డాగ్ షోలో కొట్టినాడు సో 4 సీసీస్ కంప్లీట్ అయిపోయినాయి ఇట్లా ఫన్ కి అట్లా ఇట్లా తీసుకొస్తుంటాం ఓకే మెయింటెనెన్స్ కి ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ అంటే హెయిరీ డాగ్ కాబట్టి కంపల్సరీ మీరు ఎవ్రీడే గ్రూమ్ చేయాలి ఇయర్స్ క్లీన్ చేయాలి Okay. దానికి నెయిల్స్ వస్తే నెయిల్స్ కూడా కట్ చేయాలి కానీ మీకు లవ్ పెరిగితే అది మీకు ఈజీ అనిపిస్తుంది అంత కష్టంగా ఏం అనిపించదు ఓకే ఎట్లా ఉంటుంది మామూలుగా ఇంట్లో వాళ్ళతో కావచ్చు కొత్తగా ఎవరైనా వస్తే సో ఫ్రెండ్లీగా ఉంటుందా హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అన్నమాట సో అందరితోటి చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు ఇంటి దగ్గర ఎవ్రీడే వచ్చి ఆడుకుంటుంటారు చాలా ఫ్రెండ్లీ ఓకే, ఇంట్లో ఎవరైనా కనిపించకపోతే వాళ్ళ మీద భయం వేసుకోవడం అలా దీనికి కంపల్సరీ నేను ఉండాలి నేను కాలేజ్ నుంచి వచ్చేదాకా తినడు వచ్చినాకనే నన్ను చూసినాక తింటాడు ఇట్లా బయటికి ఈవెంట్స్ కి పోవాలన్నా కానీ వీడిని తీసుకొని పోవాలి వీడు ఫుడ్ తినడని ఓకే Yeah. సో పెట్ లవర్స్ అంటే ఇలా ఉంటారు అనమాట యాక్చువల్లీ సో ఎట్లా ఉంటుంది ఇంకా దీంతో ఇంకా మీకు రిలేషన్ కావచ్చు సో పేరెంట్స్ తోటి పేరెంట్స్ తోని అంటే వీడు అంటే వీడు చాలా ఇంట్లో మాకు ఒక హోమ్ మెంబర్ లెక్కనే వీడు లేకపోతే అందరు ఇంకా డల్ అయిపోయి అసలు ఇల్లు ఫ్యామిలీలో ఒక మెంబర్ మిస్ అయిపోయినట్టే ఇన్కంప్లీట్ ఉంటది మొత్తం వీడు లేకపోతే చాలా కష్టం అన్నమాట మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది మెయింటెనెన్స్ అంటే మీరు ఇప్పుడు మంచి షాంపూస్ కాస్ట్లీవి మంచివి ఏమంటారు అంటే ఇప్పుడు నేచర్ నుంచే చేసినవి తీసుకున్నారు అనుకోండి మీకు కొంచెం ఎక్కువనే పడుతుంది కానీ ఎక్కువేం పడుతుంది 10,000 8,000 అయిపోతుంది ఓకే మామూలుగా ఏమేమి ఫుడ్ ఏమేమి తీసుకుంటారు వీడు యాక్చువల్గా వీక్లీ థ్రైస్ ఏమో లివర్ తీసుకుంటాడు ఓకే మార్నింగ్స్ ఏమో పెడిగ్రీ తింటాడు ఒకవేళ హీట్ అట్లా ఏంటంటే కర్డ్ రైస్ పెడతాము లేదా చికెన్ అట్లా సప్లిమెంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే సో ఏం చెప్తారు పెట్ లవర్స్ కి ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే పెట్స్ ని తీసుకొని మెయింటైన్ చేయలేక రోడ్ సైడ్ వదిలేస్తూ ఉంటున్నారు ఎక్కువగా సో అలాంటి వారికి ఏం చెప్తారు నేను చెప్పేది ఏంటంటే మీరు మెయింటైన్ చేయలేకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఫుడ్ పెట్టి మీరు రోజు దాన్ని చూసుకున్నా కానీ మీకు చాలా యూజ్ కూడా అవుతుంది ఎట్లా అంటే అది గార్డింగ్ చేస్తుంది కొంతమంది బ్లైండ్ ఉన్న వాళ్ళు ఏమంటారు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని డాగ్స్ ని పెట్టుకుంటారు యాక్చువల్గా అవి హెల్ప్ చేస్తాయి ఒకవేళ పడిపోయినా ఒకవేళ స్ట్రోక్ వచ్చినా కానీ అది హార్ట్ బీట్ సిబిపి కూడా చేస్తుంది యాక్చువల్గా యా సో డాగ్స్ ని పెంచుకుంటే మీకు యాక్చువల్గా బెనిఫిటే ఓకే ఫైనల్ గా ఎలా అనిపిస్తుంది ఈ పెటెక్స్ కి రావడం అట్లానే ఇంతకు ముందు వచ్చారు ఇక్కడికి లేదు పెటెక్స్ కి అయితే ఫస్ట్ టైం డాగ్ షోస్ చేసాము సో చాలా గేమ్స్ ఉన్నాయి చాలా డాగ్ ఫుడ్ కూడా ఉంది ఏం బ్రాండ్స్ ఉన్నాయో అన్ని తెలుస్తున్నాయి కాబట్టి చాలా ఫన్ కూడా ఉంది వీడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు అన్ని డాగ్స్ ని చూసి థ్యాంక్ యూ సో హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ బ్రో ఏంటి బ్రీడ్ పేరు ఏంటి ఇది ఫ్రెంచ్ బుల్డాగ్ ఫ్రెంచ్ బుల్డాగ్ సో మీ పేరు నా పేరు విక్రమ్ సో ఎలా ఉంది దీంతో దీని మెయింటెనెన్స్ అంటూ ఏముండదు బ్రదర్ ఏ డాగ్ లవ్ అండ్ కేర్తోని ఇంకా మెయింటెనెన్స్ అని దాన్ని కంపేర్ చేయలేము అవి దీంతో రిలేషన్ ఎలా ఉంటుంది ఫ్యామిలీలో మెంబర్ లాగా మా ఫ్యామిలీలో మెంబర్ లానే ఉంటుంది సో ఎంత పెట్టి తీసుకొచ్చారు ఇది నేను
50K పెట్టి తీసుకున్నాను. 2.5 years old. సో ఎట్లా అనిపిస్తుంది మామూలుగా ఇట్లా పెటిక్స్ ఇట్లా పెట్టరు అనేది ఇట్లా డాగ్స్? ఇలాంటి ఇంకా పెట్టాలి బ్రదర్. యాక్చువల్లీ పెడితే ఏంటంటే చిన్న పిల్లలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. దాన్ని బట్టి వారికి దీనిపైన ఒక అవగాహన అనేది వస్తుంది, ప్లస్ ఇంకోటి లవ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఇంకా కొంచెం పెరుగుతుంది, అట్రాక్ట్ అవుతారు. ఫైనల్గా యానిమల్ లవర్స్కి ఏం చెప్తారు? యానిమల్ లవర్స్కి ఏం చెప్తాను, పెట్తో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండండి. పెట్స్ని ఎక్కువ అడాప్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. బయట స్ట్రీట్ డాగ్స్ అలాంటివి అడాప్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. సో మనతో ఇంకో చిట్కి ఉన్నారనమాట. సో పెట్ ఓనర్ కూడా ఉన్నారు. ఇందాక నుంచి అల్లరి చేసేస్తుంది, గట్టిగా అరిచేస్తుంది. అవును, చాలా అల్లరా చాలా చాలా అర్రరు. అండ్ ఫస్ట్ టైం కదా ఇట్లా, ఇట్స్ జస్ట్ 2 years old అండ్ ఇట్స్ న్యూ ఫర్ హర్. ఇట్లాంటి ఒక ప్లేస్ లో ఇట్స్ వెరీ న్యూ ఫర్ హర్. ఓకే. సో ఎట్లా ఉంది మేడం? ఏంటి దీని బ్రీడ్ ఏంటి? షిట్జు. ఎందుకని ఈ బ్రీడే చూస్ చేసుకున్నారు? అంటే ఇట్స్ వెరీ కాంపాక్ట్ అంటే వెరీ ఫ్రెండ్లీ. మనం ఎక్కడ వెళ్తే వీ కెన్ ట్రావెల్ విత్ దెమ్. కార్లో కంఫర్టబుల్గా ఉంటుంది. పెద్ద డాగ్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్యారీ అండ్ యూనో అట్లా మేనేజ్ చేయాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, రెండు అదే తీసుకున్నారు కాబట్టి ఒకసారి కిందకి చూపించి. దీని పేరేంటి? చికి. సో ఎట్లా ఉంటుంది మేడం దీంతో వీటితోటి మీకు ఫ్యామిలీలో రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే కంపారిటివ్లీ హీస్ అ మేల్ అండ్ షీస్ అ ఫీమేల్. ఓకే. వీడు చాలా సాఫ్ట్ గై. ఫీమేల్ అల్లరి నాకు తెలిసి చాలా ఇది అల్లరి. అనుకుంటా. యా. ఓకే. This girl too very difficult to manage and this guy too very easy to manage. So I would recommend people to carry Shih Tzu everywhere. సో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మేడం వీటితో? Maintenance comparatively కొంచెం ఎక్కువనే because normal pedigree or whatever, you know, comparatively dog food it's very difficult for them. And food it's very difficult ఎందుకంటే ఫుడ్ మీరు ఇంట్లో కుక్ చేసుకొని you have to feed them. And ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తారు? ఇంట్లో ఫుడ్ I would prefer. మనం తినే స్పెషల్ Not like that. We have to cook for them separately. మనం తిన్న ఫుడ్ it's not good for them. ఓకే. Yeah. సో ఎట్లుంది మేడం అంటే వీటితోటి మామూలుగా మీకు టైం అంటే ఇంట్లో ఎట్లుంటుంది వీటికి టైం మీకు? నేను ఎక్కడికి వెళ్తే I would carry them. నేను even for walking or మీరు లేకుంటే I would carry them. ఉంటే ఇంట్లో మీరు లేకుంటే No, they will not. అంటే ఇట్స్ డిపెండ్ లైక్ మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు స్టార్టింగ్ నుంచి హౌ యూ ట్రైన్ దెమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. మీరు ఇంట్లో పడేసి వెళ్ళిపోతారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. లేకపోతే నేను పర్సనల్లీ ఐ క్యారీ దెమ్ వేర్ ఎవర్ ఐ గో. దే ఆర్ లైక్ మై కిడ్స్. సో ఐ క్యారీ దెమ్ వేర్ ఎవర్ ఐ గో. పెట్ లవర్స్ కి మీరు ఏ బ్రీడ్ చూస్ చేసుకోమంటే ఏం చెప్తారు? Personally, because I have 2 Shih Tzus, I would obviously recommend Shih Tzu. ఓకే, షిజుయేనా? Yes, సో ఏం yes. చెప్తారు మేడం ఇట్లా పెట్స్ కి ఇట్లా పెట్టడం అనేది పెటెక్స్ వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇట్లా పెట్టడం I mean, this is the first time I'm coming and it's really good. ఎందుకంటే ఇప్పుడు చుట్కీ for her it's the first time seeing so many breeds and different dogs and she is excited as well as I am. And I would recommend these kind of shows to be like very often so that they'll get easily accommodate for kind of issue. ఓకే మేడం, అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పెట్స్ ని తీసుకుంటున్నారు, వాటిని మెయింటైన్ చేయలేక రోడ్ సైడ్ ఇట్లా వదిలేస్తున్నారు. సో అలాంటి వారికి ఏం చెప్తారు యాజ్ యానిమల్? దట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. మీరు తీసుకొని మీ రెస్పాన్సిబిలిటీగా పెట్టుకున్నారంటే పెట్టుకోండి. జస్ట్ ఫర్ టైం పాస్ డోంట్ డూ దట్. దట్స్ నాట్ రైట్. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ అ సోల్. దే ఆర్ ఆల్సో అ లివింగ్ బీయింగ్. సో డోంట్ డూ దట్. సో హాయ్ సార్. హాయ్. हेलो, हाउ आर यू? ఏంటి పేరేంటి? इसका नाम है गुनगुन and this is T2. Both are male and both are very friendly. ఓకే. Even don't bark. So खाली bark भी नहीं करता है. इतना फ्रेंडली है, इतना हमारे को रेमेडी है और बहुत फ्रेंडली है और किधर भी हमारा तो बहुत मन लगाता है. ये क्या देखने में थोड़ा ये डिफरेंट cross है. दिख रही है. ये क्रॉस है, हस्की एंड पॉम का क्रॉस है. सो इसका आईज एंड लिप्स बोथ आर पूरा पिंक है और ये तो इतना मस्त है, मतलब कुछ भी बोले तो सुन के आ जाते दोनों जने. मेंटेनेंस कैसे रहते सर इसके? जीरो मेंटेनेंस. जीरो मेंटेनेंस. Why? दोनों का जीरो मेंटेनेंस है. इनका दोनों टाइम फूड देते हैं, रोटी एंड उसका दूध देते हैं, दोनों मिला करके दोनों एवरी टाइम बस वही खाते. ये थोड़ा नॉटी है.
एड़ा बन के पेड़ा खाता है नाम क्या है इसका? इसका गुनगुन और ये इसका नाम टिंटू टीटू। ये हम लोगों ने टीटू एक मूवी आया था टीटू स्वीटी समथिंग उसके लिए रख दिया। ये इतना क्यूट है इसके लिए इसका नाम गुनगुन रख दिया। So why you only choose this brand? वो बाई चांस हम लोग को मिल गया, लेके आ गए, हमारा बेटा लेके आ गए इसको। कोविड के टाइम में खरीद के लेके आए तो बहुत एंजाइटी बहुत दूर करता है। आपका फैमिली के साथ कैसा है? एकदम फ्रेंडली। जब हम लोग जैसे आते घर से कहीं से बाहर से आते दोनों इतना ह्यूज वेलकम करते हैं, हमारा पूरा टायर्डनेस चले जाता। आप तो कौन सा ब्रीड चूज करने को बोलते हैं? बहुत मैं दोनों में चूज करने से तो सिज्जू विल प्रेफर। हाँ, so फाइनली आपको इधर आने कैसे लग रहा है? बहुत अच्छा लग रहा है अभी दोनों को। ये दोनों बहुत एक्साइटेड है, ये दोनों इतना खुश है इधर आकर के, आई कांट एक्सप्लेन। సో హాయ్ నా పేరు రామ్ చరణ్ అన్న. సో ఏంట్రా దీని పేరు ఏంట్రా చాలా ఇగువానా మిలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లండన్ నుంచి. లండన్ నుంచి. ఆ. సో ఏంటి దీని పేరు ఏంటి? మిలా మిలాన్. మిలాన్ కాదు మిలా. మిలా రెస్పాండ్ అవుతా? రెస్పాండ్ అవుతుంది. ఏదో ఒకసారి ఏదైనా మిలా నా నైస్ ఎక్స్ప్రెషన్ చూడండి. మిలా సో ఎంత పెట్టి తీసుకొచ్చారు తమ్ముడు? అంటే మా మామ వాళ్ళ సిస్టర్ ఉంటది కాబట్టి అక్కడ 6,000లో తీసుకున్నాం మేము. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చుకున్నాం, ఇంకా పెంచుకున్నాం. అంటే చిన్న బేబీ అప్పుడు ఒక 3 inches ఉంటది. ఓకే. ఎట్లా అంటే అటాక్ చేస్తుంది ఏమన్నా ఏమన్నా పట్టుకుంటే? జస్ట్ ఫుల్ ఫ్రెండ్లీ, ముట్టు కావాలంటే ఏం కాదు. చాలా స్మూత్ గా ఉంది. ఓకే, మనతో ఇంకొన్ని పెట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ చేసినవి రెండు. ఏంటి ఈ రెండు బ్రదర్సా? బ్రదర్సే, ఇంట్లో కూడా అంతే, ఇద్దరు రౌడీజం ఉంది. దాందే కనిపిస్తున్నా డామినేషన్. ఏంటి దాని బ్రీడ్ ఏంటి అది? అది రెస్క్యూ డాగ్. రెస్కీ. ఇది ఓన్ బీగల్. ఇది చాలా సైలెంట్ అనుకుంటా కదా? చాలా సైలెంట్, అంటే ట్రైన్డ్. ఓకే. నేనే ట్రైన్ చేసేది చిన్న ఉన్నప్పటి నుంచి. ఎట్లా ఉంది వీటి మెయింటెన్స్? మెయింటెనెన్స్ పంచర్ ఉంటుంది అన్న, అంటే ఏమి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. ఎట్లా మీతో కలిసిపోయి ఉంటాయి ఇంట్లో? కలిసిపోయి ఉంటాయి, ఏమి ఇబ్బంది. దాన్ని కూడా తీసా. ఏంటి దాని పేరు ఏంటి? రౌడీ బేబీ లిమ్మి. రౌడీ బేబీ. రౌడీ బేబీ లిమ్మి. రౌడీ బేబీ. రౌడీ ఓకే. రౌడీ. ఓకే, ఎట్లుంది బ్రదర్ ఇక్కడ ఇట్లా పెటెక్స్ ఇట్లా పెట్టడం అనేది? అంటే మంచిగా ఉంది. అంటే ఎప్పుడు నేను లాస్ట్ 3 years నుంచి వస్తూనే ఉన్నా. అంటే ఇదే షో వస్తుంటే, ఇదే ప్లేస్ కాబట్టి ఇక్కడనే వస్తాం మేము. ఓకే, ఏమేమి తింటే ఎక్కువ ఇది? రాయల్ క్యాన్ ఇంకా ప్లస్ అది హోమ్ ఫుడ్ రాయల్ క్యాన్ రెండు తింటాయి అవి. అంటే మార్నింగ్ రాయల్ క్యాన్, ఈవినింగ్ చికెన్ రైస్, మళ్ళా రాయల్ క్యాన్ చికెన్ రైస్, అట్లా 4 times. దీనికి ఇది ఫుల్ వెజిటేరియన్, ప్యూర్ వెజ్. ఓకే. ఇది ఎగ్జాటిక్ వన్, ఓన్లీ వెజ్ అనేది. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది దీన్ని తీసుకొచ్చి? దీని 11 months అవుతుంది. అంటే టేల్ మట కన్నా ఇక్కడ మట 11 months అవుతుంది. February 14th ఫస్ట్ బర్త్డే. సో బ్రదర్ ఎట్లా ఉంది నీకు ఇట్లా ఫైనల్ గా ఇట్లా పెటెక్స్ ఇట్లా పెట్టడం అనేది యానిమల్ లవర్స్? మంచిగా పెట్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీటిలో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే వీక్ అంటే మంత్లీ అన్న వీక్ అన్న ఇట్లా వచ్చేసరికి అన్ని కుక్కల్ని వస్తాయి, ప్లస్ ఆడుకుంటే ఫ్రెండ్లీగా ఉంటాయి కదా అట్లా. సో వీటితో పాటు ఇండియన్ బ్రీడ్ కూడా ఉన్నట్టుంది కదా, ఫుల్ అల్లరి చేస్తుంది. ఓకే. సో వీటికి మామూలుగా మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటారా లేకుంటే ఇంట్లో పేరెంట్స్? నేనే. నువ్వే చూసుకుంటా? అంటే ఇప్పుడు షూస్లలోకి వెళ్తాయి, ఇప్పుడు అట్లా విన్ ఆడడం అట్లా అవన్నీ ఉంటాయి కదా, ఇంకా నేనే. ఇంకా ఓకే, ఏమన్నా మిస్ అవుతాయి ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, నువ్వు లేనప్పుడు మిస్ అవుతుంది? డైరెక్ట్ స్కూల్ కాడికి వస్తాయి. డైరెక్ట్ స్కూల్ నుంచి రాగానే స్కూల్ దగ్గరనే, ఇంకా వాకబుల్ డిస్టెన్స్ వచ్చేస్తాయి దగ్గరికి ఇట్లా. మామూలుగా యానిమల్స్ అంటే ఇష్టం ఇద్దరికి? ఇష్టం, చాలా ఇష్టం. ఇద్దరు రెండిట్లో ఫేవరెట్ ఏది? రెండులో ఫేవరెట్ అంటే 2 ఫేవరెట్, ఇట్లా ఇంకా ఫేవరెట్ అవన్నీ పెట్టుకో మేము. అన్ని ఇంకా ఏ ఉన్నా ఈక్వల్, ఎట్లా చూద్దాం. ఇంకా ఈ మూడిట్లో నీకు ఏది ఫేవరెట్ అంటే ఏదని చెప్తావు? ఒకటే చెప్పాలి మరి. ఏది చెప్ప? 3 అంటాం. ఒకటే చెప్పాలి. 3 అంటాం. 3 అంటారా? సో ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పెట్స్ తీసుకుంటున్నారు, తీసుకొని దాన్ని మెయింటైన్ సరిగ్గా లేక రోడ్ సైడ్ వదిలేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అంటే వదలకండి అలా, అంటే అంత స్తోమత లేనప్పుడు తీసుకోవద్దని ఏం చెప్తావు? అంత స్తోమత లేనప్పుడు అంటే ఫస్ట్ ఆలోచించాలి డాగ్ గురించి, ఏ బ్రీడ్ బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఇట్లా ఒకటి ఉంది 10,000 to 20,000 ఆయన బడ్జెట్ అంటే మంత్లీ, అట్లాంటప్పుడు ఒక సిజ్ లేకపోతే ల్యాబ్ అట్లా తీసుకోవాలా. నువ్వు డైరెక్ట్ హైబ్రిడ్లోకి వెళ్తే హై మెయింటెనెన్స్ అవుతుంది. కాబట్టి మనం చూసి తీసుకోవాలి, అంటే బ్రీడ్ బట్టి మన రేంజ్ బట్టి చూసుకోవాలి. సరే తీసుకొని వదిలేసినామంటే ఇంకా వీటిలో కూడా చాలా ఫీలింగ్స్ ఉంటాయి కదా అన్న. అంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, గుద్దేస్తారు, కాలు ఎగిరిపోతాయి, ఇంకా కొన్ని ఇంకా కొంచెం చనిపోతాయి అట్లా.
ఇంటి దగ్గర రెస్క్యూ చేస్తాం. మా ఇంటి దగ్గర ఉంటుంది డాగ్స్. చాలా కుక్కలకి యాక్సిడెంట్ చేసి మస్తు మంది నైట్ తాగుస్తారు, కుక్కల్ని కొడతారు వాళ్ళు. అంటే ఒక ఆయన కొట్టిండే, బాటిల్తో కొట్టిండే కుక్కకి. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తావు పెట్స్ లవర్స్కి? ఏం లేదు, కుక్కల్ని మంచి చూసుకుంటే చాలు. అన్నిటిని ఈక్వల్ చూసుకోవాలా, ఈక్వల్ ఫుడ్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఒక ఫుడ్కి ఇప్పుడు నేను రాయల్ క్యాన్ పెడతా అన్న, దానికి రాయల్ క్యాన్ పెట్టకుండా వేరే ఏదైనా చీప్ అట్లా పెట్టద్దు. అంటే పెడితే మంచి బ్రాండ్ పెట్టాలి మనం. అవి కూడా మనం ఒక తింటే మనం బ్రాండే తింటాం. ఇప్పుడు రైస్ ఉంటుంది, దొడ్డు అన్నం తిన్నాక సన్నన్నమే తింటాం. అవి కూడా అట్లనే, మనం ఎట్లున్నప్పుడు అట్లనే. కానీ ఇంకా కొన్ని చూసుకొని చేయాలి అన్ని పనులు. ఇంకా మనం అవన్నీ చేసి అవి కొన్ని చాక్లెట్లు ఇవ్వద్దు ఎక్కువ కుక్కలకి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్, ఎక్కడికి ఎత్తుకొని తీసుకెళ్తున్నావు? పెటెక్స్ కి బ్రో. పెటెక్స్. సో ఏంటి దీని పేరేంటి, బ్రీడ్? రోలెక్స్ వీని పేరు, గోల్డెన్ రిట్రీవర్. ఫ్రెండ్లీనా? చాలా ఫ్రెండ్లీ, కాకపోతే కొంచెం యాంగ్జైటీ ఎక్కువ. సో అందుకని చెప్పి పట్టుకోవాల్సి వస్తుంది. జనాలందరూ వీడిని చూసి భయపడుతున్నారు. ఓకే, వీడి పేరేంటి? రోలెక్స్. రోలెక్స్. ఓకే, మీ పేరు బ్రదర్? వినయ్. వినయ్. ఏంటి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years old ఇప్పుడు. 2 years. సో ఎట్లుంది బ్రదర్ దీంతో? ఎందుకని ఈ బ్రీడే చూస్ చేసుకున్నావు? ఫ్రెండ్లీ బ్రీడ్ కదా బ్రో, అందుకని చెప్పి అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం, అందుకని చెప్పి తీసుకొని ఉండే. ఎట్లా ఉంది మెయింటెనెన్స్ అదంతా? మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, అదొక్కటి కన్సిడర్ చేసుకోగలిగితే మిగతా అంతా బాగానే ఉంటుంది. ఓకే, ఎట్లా మామూలుగా అంటే ఎట్లా ఉంటుంది ఇంట్లో? బాగా ఎవరికి అలవాటు? అట్లనేం లేదు, అందరి మధ్యలో కూర్చోవాలనుకుంటాడు ఎక్కువసేపు. మ్యాక్సిమం అందరి మధ్యలో ఉండాలనుకుంటాడు. ప్లస్ ఎవరు మిస్ అయినా కానీ వాళ్ళని చూస్తూ ఉంటాడు. డోర్ సౌండ్ అయినా కానీ ఇంట్లో అందరు ఉన్నారా లేదా అని వాడే చెక్ చేసుకుంటూ ఉంటాడు ఆటోమేటిక్గా. సో బ్రదర్, సో ఏంటి ఏమని పిలుస్తుంటారు ఇంట్లో? వీనికి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, ఒకటనే కాదు, రోలెక్స్ అనే కాదు, మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు, రెస్పాండ్ అవుతాడు. బాగా అల్లరి చేస్తున్నాడా? అల్లరి ఫుల్గా చేస్తాడు, అట్లా ఏం లేదు, చేస్తూనే ఉంటాడు కంటిన్యూగా. ఓకే, దీన్ని ఎక్కువగా ఇంట్లో ఎవరు మిస్ అవుతారు? అట్లేం లేదు, మా వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం వీడంటే. ఓకే, మెయింటెన్స్ ఏమేమి ఉంటాయి బ్రదర్? అంటే ఫుడ్ కావచ్చు, ఏమేమి తింటుంటారు? ఫస్ట్ 6 months వరకు చాలా కేర్ తీసుకొని ఉండే. ఆఫ్టర్ 6 months ఇంకా అంతేం లేదు. తర్వాత రైస్, చికెన్, పప్పు అండ్ ఈ లివర్ ఫ్రై కానీ అవన్నీ పెడతాము. కాకపోతే సాల్ట్ అండ్ మన ఏమంటారు చిల్లీ పౌడర్ అట్లాంటివి ఏమేయం, కారం కానీ ఉప్పు కానీ ఏం లేదు. కొంచెం పసుపేసి బాయిల్డ్ ఫుడ్ తోటే పెడతాం అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది పెటెక్స్ అనేది? చాలా బాగానే ఉంటుంది బ్రో. మెయింటెనెన్స్ ఒకటే కొంచెం, హెయిర్ ఫాల్ ఒకటి లేకపోతే బాగానే ఉంటుంది. మామూలుగా ఇట్లా పెటెక్స్ కి ఇట్లా యానిమల్స్ కి పెట్టడం అనేది పెటెక్స్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ వైడ్ టైప్ ఆఫ్ యానిమల్స్ కానీ మిగతా టైప్స్ ఆఫ్ పెట్స్ కానీ అవన్నీ కూడా చూడడం జరిగింది. అండ్ వెరైటీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కానీ అవన్నీ కూడా చూడడం జరిగింది. సో ఎక్కువగా దీని గురించి మీతో ఉండే రిలేషన్ అంటే ఏదని చెప్తారు? వీడు చెప్తాడు. బాగుండేనా? లేదు, వీడు అందరితో చాలా బాగుంటాడు. లైక్ హ్యూమన్ బీయింగ్ లాగా, ఇంకా పర్టికులర్ గా మాకు మా బేబీ ఇంకా సపరేట్ గేమ్ చూడము, సేమ్ అట్లా అందరు. బ్రదర్ ఏం చెప్తారంటే చాలా మంది పెట్స్ ని తీసుకొని వాటిని మెయింటైన్ చేయలేక కొన్ని రోజులకి రోడ్ సైడ్ వదిలేస్తుంటారు అనమాట. సో యాక్సిడెంట్ అయ్యి చాలా చూస్తుంటాం మనం వీడియోస్. సో ఏం చెప్తారు పెట్లా? తీసుకున్నాక పెంచుకోవాల్సిందే అంతే. ఇంకా తీసుకొని ఫస్ట్ తర్వాత రోడ్ పైన వదిలేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. కష్టమైనా ఏమైనా తీసుకోవాలి, లేదంటే దానికి సపరేట్ గా దానికంటూ మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవాల్సిందే అంతే. అట్లా మధ్యలోకి వెళ్ళి వదిలేయడం కరెక్ట్ కాదు.